ఈ జనవరి 4వ తేదీ కార్యక్రమానికి హంపి పీఠాధిపతులు విద్యారణ్య భారతి గారు వస్తున్నారు. అదేవిధంగా మంత్రాలయ పీఠాధిపతులు గారు వస్తున్నారు. భగవద్గీత ఫౌండర్ శ్రీ గంగాధర్ శాస్త్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా ధర్మ జాగరణ ప్రెసిడెంట్ శ్యామ్జీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. ఇవాళ అనంతపురం నగరంలో లలిత కళా పరిషత్లో ప్రైవేటు పాఠశాలలు అన్నింటిలో ఉన్నటువంటి విద్యార్థుల్లో హనుమాన్ చాలీసా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత 4 నెలల నుంచి హనుమాన్ చాలీసా పోటీలకు సంబంధించి వీళ్ళకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. దీనికి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు, పాఠశాల కరస్పాండెంట్లు సహాయ సహకారాలు అందించడం జరిగింది. హనుమాన్ చాలీసా ప్రచార సమితి మరియు శ్రీ పవన యోజన సేవా ట్రస్ట్ ప్రమోద్ స్వామి వారి ఆధ్వర్యంలో ఇవాళ అనంతపురం నగరంలో కనీ విని ఎరిగని విధంగా మన జనవరి 4వ తేదీన ఆర్ట్స్ కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున దాదాపుగా 20,000 మందితోటి హనుమాన్ చాలీసా పారాయణం చేయబోతున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి విద్యార్థుల దగ్గర నుంచి నగరంలో ఉన్నటువంటి 126 దేవాలయాల్లో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మహిళా మండలి వాళ్ళు, భజన మండలి వాళ్ళు అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి అనేక మంది పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు అందరూ కూడా రాబోతున్నారు. ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం నెలకొంటున్నటువంటి జనవరి 4వ తేదీన అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు జరిగినటువంటి పోటీలలో ఎవరైతే విజేతలుగా ఉన్నారో వ్యక్తిగత విభాగము, సామూహిక విభాగం నిన్నటి రోజున ఇవాళ జరిగినటువంటి విజేతలకు కూడా జనవరి 4వ తేదీన జరిగేటువంటి కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రశంసా పత్రము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మెరిట్ ప్రశంసా పత్రం కూడా అతిరథ మహారథుల వాళ్ళ చేతుల మీదుగా అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు, నా పేరు కుసుమ పుల్లారెడ్డి. ప్రభానందన స్వామి వారి యొక్క ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా దానికి మేము ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ అందరూ కూడా సహకరిస్తూ మా పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా ఇక్కడ ఈ యొక్క హనుమాన్ చాలీసా పఠనానికి పంపించి మన యొక్క సమాజంలో ఉన్నటువంటి దైవభావము ఇవన్నీ కూడా అలవర్చుకోవడానికి పిల్లల్లో ఈనాడు సొసైటీలో అందరూ కూడా దేవుడు భక్తి అనేది లేకుండా, అంటే ఒక టైము, ఒక టెన్షన్ దీంతో కూడా పోయే వాళ్ళని, అంటే పిల్లలు ఈరోజు పిల్లల నుంచినే ఈ యొక్క భావన నేర్పిస్తే ఒక దైవము, ఒక గురువు అనేవాడు ఉంటాడు, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ యొక్క దీనే కాకుండా దేవుని యొక్క ఆశీస్సులు కూడా పిల్లలకి అందాలనే ఉద్దేశంతో ఆ దైవ భావం అనేది చిన్నప్పటి నుంచినే వాళ్ళలో అలవాటు చేసి, ఆ అలవాటు చేయడం వల్ల వాళ్ళలో క్రమశిక్షణ అనేది వచ్చి సొసైటీలో సమాజానికి మొత్తం సేవలు అందించడానికి కానీ ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించి ఒక క్రమశిక్షణతో వాళ్ళ పదవుల్లో ఉండేటువంటి దీంతో కూడా సొసైటీకి అందరూ కూడా మేలు చేస్తారనే ఉద్దేశంతో మా వంతు మేము కృషి చేస్తూ మరి 4వ తేదీ ఆర్ట్స్ కాలేజీలో జరిగేటటువంటి ఈ పట్టణానికి 10,000 మంది పిల్లలనే కాకుండా ఇంకా ఎక్కువ మంది కూడా పిల్లల్ని దానికి. ఓం నమో వెంకటేశాయ. ప్రమోద్ గారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులతో హనుమాన్ చాలీసా పట్టణము వచ్చే నెల 4వ తేదీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. పట్టణానికి దాదాపు 10,000 మంది విద్యార్థులే కాకుండా మరియు ఒక 20,000 మంది వరకు బయట కూడా పబ్లిక్ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా గంగా